మహాశివరాత్రి రోజున శివుని పూజించడం వల్ల వ్యక్తికి ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 26న వస్తుంది. అటువంటి పరిస్థితిలో భక్తులు మహాదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నియమబద్ధంగా పూజలు చేసి ఉపవాసం చేస్తారు. అయితే వీటితో పాటు మహాశివరాత్రి నాడు కొన్ని వస్తువులను ఇంట్లోకి తీసుకురావడం వల్ల మహాదేవుడు సంతోషిస్తాడు. మహాశివరాత్రి నాడు ఈ 5లో ఏదైనా ఒకటి మీ ఇంటికి తీసుకురండి. ఆ 5 వస్తువుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కొన్ని చోట్ల శివలింగాన్ని ఇంటి లోపల ఉంచకూడదని నమ్ముతారు. అయితే కొన్ని గ్రంథాలలో వెండి లేదా పాదరసంతో చేసిన శివలింగాన్ని ఇంట్లో ఉంచవచ్చని చెప్పారు. అటువంటి పరిస్థితిలో మహాశివరాత్రి నాడు వెండి లేదా పాదరసంతో చేసిన శివలింగాన్ని ఇంట్లో తీసుకువచ్చి స్థాపించడం వల్ల మహాదేవుని ఆశీర్వాదం లభిస్తుంది. పితృ దోషం నుండి కాలసర్ప దోషం వరకు విముక్తి లభిస్తుంది. నంది మహాదేవునికి చాలా ప్రియమైనది. శివుడు ఎప్పుడూ నందిని మరచుకోరు. ఈ కారణంగానే మహాదేవునితో పాటు నందిని కూడా పూజిస్తారు. మహాశివరాత్రి రోజున నంది విగ్రహాన్ని ఇంట్లో తీసుకురావడం చాలా శుభప్రదమని నమ్ముతారు. దీనితో భగవంతుడు శివుడు చాలా సంతోషిస్తాడు. నంది విగ్రహాన్ని డబ్బు దాచే చోట ఉంచడం వల్ల ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు. రుద్రాక్ష భగవంతుడు శివుని కన్నేళ్ల నుండి పుట్టింది. అందుకే దీనిని శివుని బీజంగా పరిగణిస్తారు. రుద్రాక్ష ఆనందం, శ్రేయస్సుకు చిహ్నంగా ఉంటుంది. అందుకే మహాశివరాత్రి పవిత్ర సందర్భంలో రుద్రాక్షను ఇంట్లో తీసుకురావడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. రుద్రాక్షను తీసుకువచ్చి నియమబద్ధంగా మంత్రాలతో ధరించాలి. దీనిని డబ్బు దాచే చోట కూడా ఉంచవచ్చు. ఇలా చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. బిల్వపత్రం భగవంతుడు శివునికి చాలా ప్రియమైనది. శివ పూజ బిల్వపత్రం లేకుండా అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఇది పూజ సామాగ్రిలో ఉండటం చాలా ముఖ్యం. మహాశివరాత్రి నాడు భగవంతుడు శివునికి బిల్వపత్రం సమర్పించి దానిని ఇంట్లో తీసుకువచ్చి ఉంచండి. దీనితో శివుడు సంతోషించి తన ఆశీర్వాదాలు కురిపిస్తాడు. ధర్మశాస్త్రాల ప్రకారం మహామృత్యుంజయ మంత్రంలో చాలా శక్తి ఉంది. ఇంట్లో మహామృత్యుంజయ యంత్రాన్ని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. మహాశివరాత్రి నాడు మహామృత్యుంజయ యంత్రాన్ని ఇంట్లో తీసుకువచ్చి ఉంచడం వల్ల ఆనందం, శ్రేయస్సు వస్తుంది. ఈ రోజున ఈ యంత్రాన్ని పూజించండి. దీనితో వ్యక్తికి వ్యాధులు, దోషాలు, భయం, ఆర్థిక సంక్షోభాల నుండి విముక్తి లభిస్తుంది.